వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో జైత్ర సినిమా యూనిట్ సభ్యులను ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అభినందించారు. ప్రొద్దుటూరు సినిమా హబ్ థియేటర్లో రిలీజ్ అయిన జైత్ర సినిమా మొదటి షో ఆయన చూశారు. రాయలసీమ భాషలో మంచి సినిమా తీసినందుకు డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఈ చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్లకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పోరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ కల్లూరు నాగేందర్ రెడ్డి, పద్మశాలిని కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, ఫారెస్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్ సానుపు రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కౌన్సిలర్లు వరికూటి ఓబుల్ రెడ్డి, గరికపాటి లక్ష్మీదేవి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకేనా? జైత్ర సినిమాను చూసి ఇప్పుడే బయటికి వస్తూ ఉన్నాం. చాలా సినిమాలు చూసుంటాం, కానీ నాకు కూడా ఒక అనుభూతి ఏంటంటే, ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్తో కలిసి, దర్శకునితో కలిసి ఆ సినిమా చూడడం నేను కూడా మొదటిసారి. అది ఒక అనుభూతి. అది కూడా మన రాయలసీమ బిడ్డలు సినిమా తీస్తే ఆ రాయలసీమ ప్రాంతానికి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ ప్రాంతానికి సంబంధించిన మన పిల్లలే అందులో నటీనటులు కావడం, కడప జిల్లా పులివెందుల తాలూకా ప్రొద్దుటూరు ప్రాంతానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో కంప్లీట్గా సినిమానంతా పూర్తి చేయడం, ఆ సినిమా కూడా, ఆ సినిమాలోని కథ కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడినటువంటి సంస్కృతి, సాంప్రదాయము, భూమి, వ్యవసాయము, ఇక్కడ అలవాట్లు, ఆర్థిక ఇబ్బందులు, అఫెక్షన్, ఇవన్నీ కలిసి తీయడం. ఒక రకంగా చెప్పాలంటే, ఒకే ఒక మాటలో జైత్ర గురించి చెప్పాలంటే, నా పల్లెను నేను చూసుకున్నట్టుంది. నా ఊరును, నా ఊరిలో నా వాళ్ళను, నా బంధువులను, స్నేహితులను, నా భూమిని, నా యాసను, నా భాషను, నా అలవాట్లను, నా ప్రేమను, నా కోపాన్ని, నా ఇబ్బందిని అంత కలిసి సినిమా చూసిన ప్రతివాడు ఆడియన్స్లో ఎవనికి వాడు నా ఊరు ఇది, నా ఊరిలో ఉండే నా వాళ్ళే వీళ్ళు, ఇట్టే ఉంటుంది నా ఊరు, ఇట్టే ఉంటుంది నా భాష, ఇట్టే ఉంటుంది నా సంస్కృతి అని ఎవరికి వారు పూర్తిగా సినిమాకు కనెక్ట్ అయ్యే పరిస్థితి జైత్ర. దేనికోసమైతే సినిమాకు నువ్వు పోతావో అది 100% నాకు దొరికిందని చెప్తున్నా. ఒక రిలాక్స్, ఒక ఫీల్, ఒక సాటిస్ఫాక్షన్, ఒక అనుభూతి, అన్నిటికీ మించి ఇంకొకటి ఉంది. ఎక్కడ ఏ సినిమా చూసినా, ఏ నవల చదివినా, ఏ పుస్తకం చదివినా ప్రతి మనిషి ఎప్పుడు అది గొప్పదని చెప్పగలుగుతాము అంటే కన్నా 100% కరెక్ట్ నేను చెప్పబోయేది. ఎప్పుడైతే ఆ సినిమా చూసినప్పుడు అందులో నిన్ను నువ్వు ఊహించుకోగలుగుతావో అప్పుడే డైరెక్టర్ గొప్పోడు. దురదృష్టం ఏంటంటే, ఈ సినిమాను ఈ రాయలసీమ బిడ్డలు, యువకులు ఫస్ట్ టైం సినిమా తీయడము, రావాల్సినంత ప్రచారం రాకుండా ఉంటే వాళ్ళకి ఆ ఇమేజ్ రాలేదేమో నాకు తెలియదు. కానీ ఇది మరొకరు ఎవరో పెద్ద సినిమా బాహుబలి తీసిన వాళ్ళు ఇంకొకరు తీస్తే విపరీతమైనటువంటి ఆదరణ, విపరీతం మంచి సినిమా అని చెప్పే పరిస్థితి. మా పిల్లలకు కూడా కాస్త టైం తీసుకునే ఈ సినిమా మంచి గౌరవాన్ని, మంచి స్థాయిని, మంచి భవిష్యత్తును ఇవ్వడానికి కావాల్సిన సినిమానే ఈ జైత్ర. ఈ సినిమా ద్వారా ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మా బిడ్డలు తీసిన ఈ సినిమా ఈ జైత్రతో ప్రారంభమై వీరి సినీ రంగ ప్రవేశంలో జైత్ర యాత్ర కొనసాగుతుంది. వీరికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సినిమా రాజ్యాన్ని వెళ్ళింది మేమే, సినిమా రాజ్యాన్ని వెళ్ళింది మేమే. మా కడప జిల్లా నుంచే పుట్టింది. కడప జిల్లాలో సురభి నాటక కంపెనీ పుట్టింది.
రాయచోటి దగ్గర సినిమా అన్ని సినిమాలను ఏలింది పులివెందుల తాలూకా బిఎన్ రెడ్డి మా వాళ్ళే. అది ఫస్ట్ ఇన్నింగ్. ఆ ఫస్ట్ ఇన్నింగ్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మా పిల్లలు వెళ్తారు ఇక సెకండ్ ఇన్నింగ్స్. చాలా బాగా చేసినారు, మాటలు కూడా బాగా రాసినారు. మాటలు రాసినది కూడా మల్లికార్జున డైరెక్టరే. చాలా సినిమా బాగా తీసినాడు, చాలా అబ్జర్వ్ చేసినాడు కదా ఆ పిల్లోడు కడప జిల్లాకు సంబంధించిన యువకుడైనప్పటికి కూడా ఇంకా డెప్త్కు లోపలి పోయి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆ యాసను, ఆ భాషను, మేము మాట్లాడే తీరును, మేము తినే బువ్వ, మా మాటలు, మా కొన్ని ఊత పదాలు మాకు ఉండేటి అవన్నీ ఇప్పుడు ఎవరైనా చెప్తే కూడా ఇప్పుడుండే ఇక్కడ వాళ్ళు కూడా కొన్ని పదాలు అయితే కనుక్కోలేరు. వీడు మిడిమేళం అనేటి అవి మేమైతే కనుక్కుంటాం. వీడు చాలా మిడిమేళంగా పోతున్నారా అంటాం. అట్లాంటి మాటలు, నీ ఎక్క అనే పదాలు ఇవన్నీ కూడా మాకు సంబంధించినటివి, మా ఊత పదాలే. సినిమా చూసి